మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. ఎట్లా వస్తుంది సార్ సాటిస్ఫాక్షన్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాళ్ళు ఇన్సర్ట్ చేశారు, అక్కడ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫోర్ ప్లేలో కూడా రిసర్చ్ చేసి ఏం చెప్పారంటే 20 నుంచి 30 నిమిషాలు ఫోర్ ప్లే మంచిది చేయాలి. కానీ మనం చేయం, అందుకే ఆమె డిశ్చార్జ్ కాదు తొందరగా. ఇప్పుడు మీరు పోయి ఇమీడియట్ 3 minutes లో అంటే ఆమె డిశ్చార్జ్ కాదు, అయిపోయి ఇంకా 3 minutes లో అవ్వదు. వాళ్ళు రెడీనే అవ్వరు అసలు, రెడీ మెంటల్ గా ప్రిపేర్ కూడా కారు. చిన్న ఎగ్జాంపుల్ మనం అంటే ఒక వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అంటే మనం రొట్టె వేస్తాం కదండి, ఫస్ట్ వీళ్ళు హీట్ ఇట్ అంటే ఏమంటారు దాన్ని, ప్యాన్ ఏదైతే ఉంటుందో మనం హీట్ చేస్తాం, అది ఉడికైన తర్వాతనే మనం అది వేస్తాం అనమాట. దాని తర్వాత ఇది ఫస్ట్ ఫోర్ ప్లే అదే అలాంటిదే. అది చేయరు, అది చేయకుండా వాళ్ళకు పాపం డైరెక్ట్ వెళ్ళిపోతారు అనమాట. అయితే ఈ ఆర్గాజం రావడానికి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ స్ట్రోక్స్ అప్పుడు కొడతారు కదా, అక్కడ ఒక రకమైన స్టిమ్యులేషన్ పోతుంది అనమాట. అక్కడ అనేది క్లైటోరిస్ కానివ్వండి, వివిధ రకాల ఇప్పుడు జీ స్పాట్ అని చెప్పారు చూడండి, అక్కడే ఉంటుంది. అక్కడ రబ్ అయిన తర్వాత దానికి మీరు ప్రశ్నించవచ్చు, మీరు అడగొచ్చు, మీకు ఎలా ఉంది ఇప్పుడు, మీరు అంటే ఇప్పుడు వస్తుందా అంటే, మీరు వీరేం వెళ్లే ముందు మీరు మాట్లాడాలి, ఎలా ఉంది ఇప్పుడు. అది కమ్యూనికేషన్ లేదు చాలా మందికి. ఏదో పోతారు వాళ్ళు చేస్తారు వెళ్తారు, అలా కాదు. ఇప్పుడు చేసేటప్పుడు మీరు అడగాలి, వస్తుంది అన్నట్టు ఉంటే ఆ కనెక్షన్ ఉండాలి ఇద్దరి మధ్యన అని చెప్పిన తర్వాత మీరు స్ట్రోక్స్ ఇంక్రీజ్ చేసి ఖతం చేయాలి, ఫినిష్ చేయాలి. ఇలాంటి కెమిస్ట్రీ ఉంటే మీరు ఎప్పటికీ అనగానే మీరు బాగుంటది. వాళ్ళ ఆర్గానిజం రీచ్ అవుతారు, మీరు రీచ్ అవుతారు, ఇద్దరు ఒకటేసారి ఆర్గానిజం రీచ్ అవుతే అది హెల్దీ సెక్స్ అంటారు దాన్ని. అలా అసలు రైట్. చాలా మంది అంటే ఉమెన్ పార్ట్నర్ కి ఇంట్రెస్ట్ ఉండదు సెక్స్ విషయాల్లో. సో వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ ఉంటుందా సార్? అంటే లిబిడో అంటారు కదా, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, పార్ట్నర్ని తోసేయడం కానీ, తొందరగా వాళ్ళు మూడ్లోకి రాకపోవడం, ఇవి చాలా లైంగిక సంబంధాల మధ్య చాలా ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. సో వాళ్ళ కోసం ఏమైనా మెడిసిన్ ఉంటుందా ఉమెన్ కోసం? ఉంటాయి సార్, ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అది. అంత భారం మొత్తం అబ్బాయిల మీదనే ఇస్తున్నారు ఇవాళ రేపు, కానీ వాళ్ళు కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తారు. అదే నేను మీకు చెప్పింది ఇప్పుడు ఇంతకు ముందు, వాళ్ళకు కూడా డ్రైనెస్ వస్తుంది, వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది, వీటిని స్టిమ్యులేట్ చేయాలి, అక్కడ అంటే తడి కావాలి, ఫ్లూయిడ్స్ రావాలంటే ఇతను అంత రెస్పాన్సిబిలిటీ ఇతందే ఉండిపోతుంది. ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా డిసీజ్ ఉందా, అంతా అదేం లేదు, అంతే కదా ఇమ్మీడియట్ ఇక్కడ రియాక్షన్. దాని తర్వాత తను లైఫ్ లాంగ్ మీరు ఏం చెప్తే అది నేను వింటాను అన్నట్టు అలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అందుకే సార్ మనకేంటంటే అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ ఎందుకు రెడీ కారంటే వాళ్ళకి హార్మోనల్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, చాలా అవుతాయి. అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అప్పుడు వాళ్ళకు బ్లీడింగ్ అవుతుంటుంది, ఇరిటేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు దాని తర్వాత కరెక్ట్ అవ్వాలంటే ఓవ్యులేషన్ కంటే ముందు అంటే గర్భసంచి రెడీ అవుతుంది అనమాట ఫర్ దట్ వన్. ఇక దాని వలన మళ్ళీ వాళ్ళకు హార్మోన్స్ చేంజ్ అయ్యి అవి రిపేర్ చేస్తుంటాయి. అక్కడ కూడా వాళ్ళకు మూడు వేరేది ఉంటుంది. ఓవ్యులేషన్ అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. ఆల్మోస్ట్ 10 మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి ఫస్ట్ డే ఒకవేళ కౌంట్ చేస్తే మనకు 10వ తారీఖు నుంచి వాళ్ళు రెడీ అయిపోతారు ఎగ్జాక్ట్లీ. అంటే కొంతమంది దానికంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి 10 నుంచి 20 వరకు విపరీతంగా వాళ్ళకు ఉంటుంది. ఇక అప్పుడు ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే ఇక వాళ్ళు అప్పుడు చిరాకులు వేస్తుంది, వాళ్ళకు కోపం వస్తుంది. మళ్ళీ అది 20 అయిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గుతుంది, మరి మీరు వెళ్తే నాకు మూడు లేదని చెప్తారు వాళ్ళు. అప్పుడప్పుడు చెప్పొచ్చు వాళ్ళు. కొంతమంది కోఆపరేట్ చేస్తారు, కొంతమంది ఓకే అంటారు, అలా ఉంటుంది. అదే అమ్మాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మెడిసిన్స్ కూడా ఇస్తాము వాళ్ళకు లిబిడో పెరగడానికి. యూజువల్లీ లిబిడో ఇస్ అసోసియేటెడ్ అంటే సెక్స్ డిజైర్ ఇస్ అసోసియేటెడ్ విత్ మెన్. వీళ్ళకి రావట్లేదు, వీళ్ళకు హార్మోన్స్ తక్కువ ఉన్నాయి, వీళ్ళకు ఆక్సిటోసిన్ అనేది అదే సార్, అలాంటి మగవాళ్ళకే వేస్తారనమాట. అల్టిమేట్లీ సార్ ఇది బ్లడ్ సప్లై, హార్మోన్స్ దానే ప్లే ఇది అంటే ఈ గేమ్ మొత్తం అదే. అవి మంచిగా పెట్టుకుంటే అయిపోతుంది. కొన్ని మనము డైట్ తో కూడా ఫిట్ ఉండొచ్చు. దానిమ్మ పండు ఫర్ ఎగ్జాంపుల్ ఫన్నస్ పండు వస్తుంది, అలాగే మనకు బనానాస్ ఉన్నాయి. ఇలాంటివి మనం డైలీ రొటీన్ లో పెట్టుకోవాలి. కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లో బాదం కానివ్వండి, కాజు కానివ్వండి, పిస్తా కానివ్వండి, అది ఏమంటారు దాన్ని అక్రోట్, ఇలాంటి మెడిసిన్స్ డ్రై ఫ్రూట్స్ మన డైట్ లో పెట్టుకోవాలి. 11 o'clock అట్లా మీరు డ్రై ఫ్రూట్స్, 5 o'clock అట్లా ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవి 100% మీకు ఉండాలి.
ఉంటే మీకు అసలు ఏమి ఉండదు, మీ సెమైనల్ ఫ్లూయిడ్ వెగరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం ఏదైనా డిన్నర్కి వెళ్ళాము, మనము అక్కడ ఎలా తింటాము అంటే ఏదో ఒకటి ఫ్రూట్స్ అది ఇది అంతా తినేసి చికెన్ మటన్ ఏదో తింటారు. పడుకున్న తర్వాత ఆ రోజు ఎక్కువగా మార్నింగ్ ఎరెక్షన్ వస్తుంది. అది గమనించండి. ఎందుకంటే ఆ ఫుడ్ లో నుంచే మనకు ఆ మసాలాల నుంచి కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసే బిర్యానీలో, వాళ్ళు యూజ్ చేసే స్వీట్ లో కుమాని కానివ్వండి, ఇవన్నీ ఏముంటాయంటే ఇవన్నీ సెక్స్ డ్రైవ్ ని పెంచుతాయి. ఇవన్నీ ఎరెక్షన్ బ్లడ్ సప్లై పెంచుతాయి బాడీలో, అలాగనమాట. అయితే దీనికి లేడీస్ లో అంటే ఫీమేల్స్ లో కూడా అలా ప్రాబ్లమ్ వస్తాయి అప్పుడప్పుడు. వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇవాళ రేపు అయితే వాళ్ళకు కూడా వైగ్రా లాంటి టాబ్లెట్స్ ఇస్తున్నారు. అది నార్మల్ అంటున్నారు. వాళ్ళకి కూడా అవసరం, వాళ్ళకి కూడా పనిచేస్తారు. అయితే ఇలాంటి మన మెడిసిన్ సార్ ఏంటంటే ముఫర్రే కల్బ్ అంటారు. అంటే మన హార్ట్ కి ఒక రకమైన ఆనందం ఇస్తాయి ఆ మెడిసిన్స్. నేను యాక్చువల్లీ మర్చిపోయాను, తేలేదు మీకు, ఇప్పుడే టేస్ట్ చేస్తుండే. చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి సార్. షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఉన్నాయి. షుగర్ వలన చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే షుగర్ వలన చూడండి సార్, ఇప్పుడు చాలా మందికి ఇట్లా స్కిన్ ముంగట్కి వచ్చేస్తుంది. ఇలా ఈ స్కిన్ ముంగట్కి వచ్చేసి ఏమవుతుందంటే అక్కడ అంతా అటాచ్ అయిపోతుంది, ఫైమోసిస్ లాగా అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై అక్కడ వరకు వెళ్ళదు, ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు అక్కడ. అయితే ఆ స్కిన్ తీసేస్తారనమాట. అది అంటే సర్కంసిషన్ అంటారు, సున్తి అంటారు. దానికోసమేనా సార్? సెక్సువల్ దానికోసమేనా? సెక్షువల్ డిజైర్ దాంతో ఎక్కువ అవుతుందండి. అది ఉన్న వాళ్ళకు అంటే చాలా మంచిగా చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. రీసెర్చ్ కూడా చేశారు, దాని గురించి చెప్పారనమాట. సున్నితి చేసిన వాళ్ళకు సెన్సిటివ్నెస్ అంటే చాలా తక్కువ అయిపోతుంది. స్కిన్ ఉన్న వాళ్ళకు సెన్సిటివ్నెస్ ఉంటుంది. అయితే సెన్సిటివ్నెస్ పోతే మంచిగా చేయగలుగుతారు. ఇక ఒక రకమైన అంగం కూడా అంటే ఎరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇందులో అంగం ఎరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 1/2 inches వరకు అయితే ఎక్కువ ఎరెక్ట్ అవుద్ది. మళ్ళీ ఆ స్కిన్ కింద అంటే దాన్ని క్లీన్ చేయడం, మళ్ళీ ఎంత క్లీన్ చేసినా కానీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అక్కడ చెమట రావడం, ఏదైనా ఫ్లూయిడ్స్ రావడం, అదే స్మెల్ రావడం చాలా ఉంటాయి. ఓవరాల్ చాలా మంది లైక్ చేస్తారు. దానికి కూడా STDs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వస్తాయి. దాంతో మనం ఆపొచ్చు అనమాట. అలాగా మన మెడిసిన్స్ తో ఏంటంటే సింపుల్ లాజిక్, మనం ఇచ్చే మెడిసిన్స్ తో కొంచెం హార్మోన్స్ సరిగా చేస్తూ వీర్యాన్ని ఎక్కువ చేస్తాం. ఇంకా శుక్రకణాలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. 1 year వరకు ఎవరికైనా అతిపెద్ద సమస్య ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వలన ఇలా అయిపోయింది. మన తాత ముత్తాలు చూస్తే వాళ్ళకు ఎక్కువ పిల్లలు ఉంటుండే. ఇవాళ రేపు ఇవాళ రేపు ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, కానీ పిల్లలు తక్కువైపోయారు. చాలా మందికి లేవు కూడా. అలాంటప్పుడు సార్ మనకు ఏంటంటే ఈ శుక్రకణాలు ఎక్కువయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇస్తాము. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది యునానీలో. ది బెస్ట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సార్. నా దగ్గర 3 to 4 months ట్రీట్మెంట్ ఇస్తాను నేను. ఏ రకమైన సరే ఆలిగోస్పర్మియా, ఒకవేళ మోటిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఒకవేళ వాళ్ళకు ఎజోస్పర్మియా, ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉండి కూడా ఎజోస్పర్మియా అయితే మన సర్జరీకి పోకుండా మన టాబ్లెట్స్ తో మన అబ్స్ట్రక్షన్ తీయొచ్చు. అలాంటి మనకు ఒక రెస్పాన్స్ చాలా మంచిగా వస్తుంది సార్. ఇంకా ఆలిగోస్పర్మియా ఎవరైతే యాక్టివ్లీ స్పామ్స్ లేవో క్వాలిటీ క్వాంటిటీ అంతా పెంచొచ్చు మన మెడిసిన్స్ తో. మెడిసిన్స్ వాడుతూ ఏమి పెద్ద డైస్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు మన దగ్గర. మంచిగా తింటూ చాలా మటుకి ఏంటంటే సార్ వీళ్ళకు అవగాహన లేదు సెక్స్ ఎడ్యుకేషన్. అందుకే మీరు చేసే వీడియోస్, మీరు పంపించే వీడియోస్ తో వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చూడండి సార్, ఫోన్ చేస్తారు సార్ నాకైతే, సార్ మీరు చాలా మంచి. ఒక ఆయన నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయినా, సార్ ఈ వీడియో మా మిసెస్ కు పంపించాను, మా పిల్లలకు పంపించాను అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. బా ఓకేరా, మన ప్రయత్నం ఒక సక్సెస్ అవుతుంది అని. సార్ అంటే ఒక పేరెంట్ మీరు చెప్పే వీడియోస్ తో అవగాహన వచ్చి పిల్లల్ని తీసుకొస్తున్నారు ఇవాళ. చూడండి మా అబ్బాయి నుండి ఇతనికి ప్రాబ్లం ఉంది చూడండి. పేరెంట్స్ కూడా ఒక చెక్ పెట్టాలి సార్, చూడాలి ఏం చేస్తుంది. ముందు ఏదైనా టెస్టులు చేయించాలంటే చేయించాలి సార్. బాబు నువ్వు ఫిట్ ఉన్నావా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉంటాయా సార్ లైంగిక టెస్టులు? ఉంటాయి సార్. పొటెన్సీ టెస్ట్ అంటారు, ఫర్టిలిటీ టెస్ట్ అంటారు, అవి ఉంటాయి. మన దగ్గర ప్రివెలెన్స్ లేదు. చాలా మంది అడుగుతారు, మీరు చూసి చెప్పగలుగుతారా, ఎలా చెప్తారని చెప్తారు. కానీ వాళ్ళ కంప్లైంట్స్ మీదనే మేము ఇప్పుడు ఇవ్వాలి. కానీ ఐడెంటిఫై చేయాలంటే, అతను చూడాలంటే ఫర్టిలిటీ టెస్ట్ కు వెళ్ళాలి. మళ్ళీ అది అంటుంది సెమెన్ అనాలిసిస్ చేస్తే శుక్రకణాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలుస్తుంది. అది లేదు, అది ఏదైనా ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు, అది అయిపోతుంది కదా, అంతే. మళ్ళీ దానికి పోవచ్చు. ఇప్పుడు ఒక న్యూలీ మ్యారీడ్ 1 month బ్యాక్ పెళ్ళైంది సార్ అతనికి. 17th April పెళ్ళైంది. అతను అంటే ఈ ప్రాబ్లం ఉంది. నా దగ్గర ఒక 1 month బిఫోరే అతను వచ్చాడు.
ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే నేను 1 month మెడిసిన్ ఇచ్చాను, ఇక దాన్ని బట్టి ఇక అతను మెయింటైన్ చేసేటట్టు ఇస్తున్నాను. కానీ అతను మెంటల్ ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఆ మందులు దాచిపెట్టుకోవడము, ఎక్కడ పోయి తినేసి పోవడము, మళ్ళీ ఆమె అడుగుతుంది ఏం వాడుతున్నారు అట్లా అలా అని. అయితే ఇప్పుడు ఏంటంటే లైన్ కి వస్తున్నాడు, కానీ దానికి ఒక 3 months ముందు మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని హెల్దీ అయిపోతే మీరు యూ కెన్ గో హెడ్. చాలా మంది నన్ను అడుగుతారు నేను ఎప్పుడు చేయించుకోవాలి మేము అంటే, నేను చెప్పిన తర్వాత నువ్వు కార్డ్స్ పంచాలి బాబు అని చెప్పిన నేను. అంటే అలా, ఎందుకంటే మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తేనే కార్డ్స్ పంచాలి అంతేగా సార్. మరి ఇప్పుడు పోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు కొట్లాడుకోవడం, కొట్లాటలు లైఫ్లు స్పాయిల్ అయిపోయి లైఫ్లు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఈ అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు హెల్తీగా మంచిగా డైట్ తీసుకుంటూ మంచిగా ఉంటున్నారు. పల్లెటూరులో ఏంటంటే సార్ వాళ్ళు ఇది లైంగిక సమస్యకు ట్రీట్మెంట్ ఏమనుకుంటారు సార్, గట్టిగా పడట్లేదు అంతే, అదొకటే. గట్టిగా పడట్లేదు అంగము, ఎందుకు సార్ అది గట్టిగా పడాలి. అది గట్టిగా పడాలంటే సార్ యునాని మందులు వాడితే ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 40 రోజుల వరకు మనకు శాశ్వతంగా అంటే మనకు రెస్పాన్స్ వస్తుంది. వచ్చి మళ్ళీ ఒక కోర్స్ చేసుకున్నారనుకోండి 3 to 4 months, మళ్ళీ మీకు ఏం అవసరం ఉండదు సంవత్సరాల వరకు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ మెడిసిన్ కావాలంటారు, అది టెంపరీ మెడిసిన్స్. మళ్ళీ ఆ కెమిస్ట్ దగ్గర మెడికల్ హాల్కి వెళ్ళడం, ఆ మాత్రలు తీసుకోవడం, వాడతారు, ఉన్నది పోతుంది. అది వాడినప్పుడు అదే రోజు హీరో, వేరే రోజు మళ్ళీ జీరో. అలాంటి ఎప్పుడు పోవద్దు సార్ అని వాళ్ళకు కూడా చెప్తాను. చాలా మంది ఉన్నారు సార్, సెలబ్రిటీస్ కూడా నాతో మాట్లాడతారు, టచ్ లో ఉంటారు, వస్తారు. వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు. నేను స్పెషల్ అపాయింట్మెంట్ ఇస్తాను సార్. ఎక్కువగా అంటే నేను సార్ వాళ్ళ అంటే హోమ్ విజిట్ కూడా వెళ్తాను, ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ సర్వీస్ సార్. ఎందుకంటే నా దగ్గర ఏంటంటే సార్ లీగల్లీ మంచిగా మీ ఫ్యామిలీని మీరు ఒకవేళ కాపాడుకోవాలని మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే నేను ఏదైనా రెడీ ఉన్నాను. అంతేగాని అది తీసుకొని మీరు అమ్మాయిలను సతాయించడం కానివ్వండి, ఏదైనా అలాంటి ఇష్యూస్ లో పోవాలంటే నాకు రావద్దని క్లియర్ చెప్పిస్తాను. ఎందుకంటే మీరు మ్యారేజ్ చేసుకొని మంచిగా